పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆకస్మిక దాడి చేసింది. దాదాపు 9 స్థావరాలని ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. దీని మీద అంటే ఇప్పటికే పాక్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దాని మీద భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా కూడా రగిలిపోతున్నారు. నిన్న జరిగిన దాడి దానికి ప్రతీకారంగానే చూస్తున్న పరిస్థితి, చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సార్, ఎలా చూస్తారంటే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది భారత్, ఎలా చూస్తారు? ఇది మనం భారతదేశం పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన పక్కన ఉన్న ఉగ్రవాద స్థావరాలను మనం నాశనం చేస్తున్నాం. ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయటానికి ప్రపంచంలో ఏ దేశము కూడా వ్యతిరేకంగా ఉండదు. అంతేగాని భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని మనం అనుకోకూడదు. పాకిస్తాన్ వాళ్ళు మనం రెచ్చగొట్టారు. ఎందుకని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా మేము ఉగ్రవాదులను పోషిస్తున్నాము అని అన్నాడు. అని ఒకవేళ భారతదేశం మన మీద దాడి చేయొచ్చు పీఓకే మీద, కాబట్టి ఉగ్రవాదులు అందరూ కూడా ఎక్కువ మంది శిబిరాల్లో ఉండమాకండి, ఒక్కొక్క శిబిరంలో 4-5 కంటే ఎక్కువ ఉండమాకండి, అట్లా శిబిరాలు ఎక్కువ పెట్టుకోండి అని వాళ్ళు ప్రకటించారు. అంటే ఏంటి, వాళ్ళు కూడా అన్నిటికీ కూడా రెడీ అయి ఉన్నారు. అదేమంటే భారతదేశం కనుక మాకు సింధు జలాలను ఆపినా, మా మీద దాడి చేసిన 130 అణుబాంబులు మేము భారతదేశానికి ఫోకస్ చేసి పెట్టాము, మేము అణుబాంబులు వదులుతామన్నాడు. అణుబాంబులను వదలటం అనేది తమాషా అయిన విషయం కాదు. ఒక్కసారి అణుబాంబు వదిలితే అది ఇక్కడ నాశనం అవటమే కాదు, పక్క దేశాలు కూడా నాశనం అవుతాయి. అటువంటప్పుడు ఎవడైతే ముందుగా అణుబాంబును ప్రయోగించాడో వాడి మీద ప్రపంచ దేశాలన్నీ కూడా మూకుమ్మడిగా పడిపోతాయి. కాబట్టి అణుబాంబును ప్రయోగిస్తానని చెప్పినంత మాత్రాన అది జరిగే పని కాదు. అయితే వాడేంటి, పీఓకేని ఒక విధంగా వాడు వదిలేసినట్టు కనపడుతుంది పాకిస్తాన్. ఎందుకనంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడికి ఆహార ధాన్యాలు ఇవన్నీ కూడా సప్లై చేసి, బాబు మీరు నిల్వబెట్టుకోండి, బయటికి రావటానికి కుదరదు అన్నారు. కానీ అక్కడ వాడు సప్లై చేయకుండా 2-3 నెలలకు సరిపడా మీరు నిల్వబెట్టుకోండి అంటే ఎక్కడి నుంచి నిల్వబెట్టుకుంటారు? వాడికి అక్కడ సప్లై చేసేవాడు ఉండాలి కదా, గోడౌన్లోని సప్లై చేయాలి కదా. వాళ్ళకి ఏమి లేకుండా నిల్వబెట్టుకోండి అంటే వాళ్ళు నిల్వబెట్టుకోలేరు. 4-5 రోజులు అయ్యేసరికి వాళ్ళు ఆహార ధాన్యాలు దొరక్క అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకని భారతదేశం అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలని నాశనం చేసింది తప్పితే మామూలు ప్రజల మీదకి అనేది ఎక్కడికి కూడా వెళ్ళలా. ఎందుకంటే మామూలు ప్రజల సంపద అనేది భారతదేశ లక్ష్యం కాదు, ఉగ్రవాదుల్ని నిర్మూలించడమే. ఇప్పటికే ఈ దాడి తర్వాత ప్రపంచ దేశాలని కూడా భారత్కి మద్దతు తెలియజేసే, ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం మేము మీ వెనకాల ఉంటామంటూ కూడా ప్రకటించే. కానీ అమెరికా స్టాండ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏం చెప్తారు? అమెరికా స్టాండ్ అనేది ఎప్పుడూ కూడా ఒక్క ఇజ్రాయిల్కి తప్పితే వాళ్ళు ఎవరికీ డైరెక్ట్గా సపోర్ట్ చేయరండి వాళ్ళు. కారణం ఏంటంటే అమెరికాకి కావాల్సింది వ్యాపారం. అక్కడ ఆ దేశం యుద్ధాలు జరుగుతున్నాయా, శాంతియుతంగా ఉందని అమెరికాకు అనవసరం. ఇప్పుడు అవసరమైతే పాకిస్తాన్కి వాడు ఆయుధాలు అమ్ముతాడు, భారతదేశానికి ఆయుధాలు అమ్ముతాడు. మీరిద్దరు కొట్టుకుసామని నాకేంటి, నాకు వ్యాపారం జరిగిందా లేదా, నాకు డబ్బులు వచ్చినాయా లేదా, నా ఆయుధాలు అమ్ముడైనయా లేదా అనేది వాడికి కావాలి. కానీ అక్కడ శాంతిగా ఉండాలి, యుద్ధం ఉండకూడదు అనేది వాడి సిద్ధాంతం కాదు. అదే ఇజ్రాయిల్ కనుక అయినట్లయితే ఎవరి దేశాన్ని వాడు శాంతిగా ఉంచాలనేది ఇజ్రాయిల్ ఉద్దేశం. వాడు అవతల గాజా మీద యుద్ధం చేయొచ్చు, వాడు చేసినప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికే మేము చేస్తున్నాం అన్నారు. అదేవిధంగా రష్యా వాళ్ళు అంతే, ఉగ్రవాదానికి వ్యతిరేకమే. అయితే పైకి మాత్రం ట్రంప్ ఏం చెప్పాడు, మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అన్నాడు. అయితే నువ్వు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకుంటున్నావు? ఏం తీసుకోవట్లేదు. కాబట్టి ఉగ్రవాద శిబిరాలని నిర్మూలించడం అనేది ఖచ్చితంగా భారతదేశం తీసుకున్న 100% కరెక్ట్ అయిన స్టెప్పే. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఏ దేశము కూడా దీన్ని వ్యతిరేకించదు. అయితే కొంతమంది ఫుల్ సపోర్ట్ ఇవ్వచ్చు, కొంతమంది గోడ మీద పిల్లిలాగా ఉండొచ్చు అమెరికాలాగా. కానీ వ్యతిరేకించే దేశం అనేది ఏది కూడా ఉండదు. పాకిస్తాన్కి సపోర్ట్గా మేము ఉన్నామని ఇవాళ సౌదీ అరేబియా కానీ ఇరాక్ కానీ ఎవడో సపోర్ట్ చేయడు. సపోర్ట్ చేస్తే వాళ్ళ దేశంలో కూడా వాళ్ళు ఉగ్రవాదులను పోషించినట్టే. ఇవాళకి ఇరాక్ కానీ లెబనాన్ కానీ వీళ్ళు ఉగ్రవాదులను పోషిస్తున్నారు, ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అది. కాబట్టి ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే వాళ్ళని నిర్మూలించాల్సిందే. భారతదేశం నుంచి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తుంది ఈ సింధు నది జలాలనేవి. నిజంగా చెప్పాలంటే పూర్తిగా అసలు మనమే వాడుకోవచ్చు దీనికి, ఎందుకంటే మన భూభాగంలోనే ఉంది. కానీ పాకిస్తాన్ కూడా మనకి పక్క దేశం కదా అని దీంట్లో నుంచి ఒక కాలువను ఫుల్గా వాళ్ళకి ఇచ్చేశారు. 100% ఇచ్చేసాం మనం. ఎందుకంటే అక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఆహార ధాన్యాలు పండాలి,
ప్రజలు కూడా సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసింది. ఎప్పుడు 2004లోనే ఇచ్చేసేసింది. మరి వాళ్ళు ఆ నీటిని వాడుకుని వాళ్ళకు పండే పంటల్లో 90% కేవలం సింధు నదీ జలాల మీదే వాళ్ళు పంటలు పండుతున్నాయి. ఒక్క 10% మాత్రమే మిగిలిన చెరువులు కానీ వర్షాల మీద ఆధారపడి వాళ్ళకి పంటలు పండుతున్నాయి. ఇవాళ సింధు నదీ జలాలను గనక ఒక్క చుక్క కూడా కిందకి వెళ్లకుండా మనం ఎట్టాగైతే డ్యాములు పెంచేసి చేయగలమో ఆ పని కనుక చేస్తే ఆకలి బాధలకు తాళలేక పాకిస్తాను ఖచ్చితంగా చచ్చిపోతారు. కానీ చనిపోయేది ఎవరంటే సామాన్య ప్రజలు. కాబట్టి అంత దూరం మన ప్రతీకారం అనేది, మనం ప్రతీకారం తీసుకోవటం కాదు, బుద్ధి చెప్పాలి వాళ్ళకి. కాబట్టి అందుకనే ఇది చేశారు. మొదట ఏమంటున్నారు, నీళ్ళు మొత్తం ఆపం మేము, మా డ్యాములు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పూడికి తీసేస్తాం. ఇప్పుడు ఎందుకంటే సగం పూడిక మునిగిపోయినాయి. అంటే మనం వాడుకోవాల్సిన జలాల్లో సగమే వాడుకుంటున్నాం. ఇప్పుడు కనుక మొత్తం పూడికి తీస్తే మొత్తం వాడుకోవచ్చు. మనం పూడికి తీస్తామన్న ప్రతిసారి పాకిస్తాన్ అమెరికా దగ్గరికి వెళ్ళి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏమంటే వాళ్ళు పూడికి తీస్తామంటున్నారు, పూడికి తీస్తే మాకు నీళ్ళు తక్కువ వస్తాయని వాళ్ళు పెడుతున్నారు. వరల్డ్ బ్యాంక్ ఏమో మీరు ఆగండాయా అని మన అంటుంది. మనకు ఆడి దగ్గర నుంచి అప్పులు కావాలి. దాంతో మన వాళ్ళు ఏంటంటే పూడికి తీయకుండా ఆగారు. ఇప్పుడు పూడికి తీయటం మొదలుపెట్టారు. ఈ పూడికి తీయటం కనుక మొదలుపెట్టినట్టయితే ఇప్పుడు మనం వాడుకునే దానికంటే ఇంకా రెట్టింపు నీటిని వాడుకోవచ్చు. మనం పూడికి తీసినట్లయితే బాగా ఫుల్గా వాటర్ ఉన్నప్పుడే పాకిస్తాన్కి వెళ్తాయి, లేకపోతే వెళ్ళవు. మన మీద మనం గేట్లు లేపితేనే వెళ్తాయి, లేకపోతే వెళ్ళవు. మన కృష్ణానదిలో కూడా చూద్దాం, 15 అడుగుల నీళ్ళు అంటారు. నిజంగా బ్యారేజ్ దగ్గర 15 అడుగుల నీరు ఉండవు. మనం దిగి కనుక ఏమైనా కొలత పెడితే 8 అడుగులే ఉండవు, 7 అడుగులు ఇసుకే ఉంది, పూడిపోయింది. అట్లాగే ఆ సింధు నది కూడా. కాబట్టి సింధు జలాలను గనక ఆపినట్లయితే వాళ్ళు తిండి తెప్పలకే ముఖం వాసిపోవాల్సిందే. మనకు ఒక సామెత కూడా ఉంది, భవిష్యత్తులో వచ్చేయన్నీ నీటి యుద్ధాలని. ఇది ఒక విధంగా కరెక్ట్గా ఆ విధంగా జరుగుతుందండి. అందుకని సింధు నదిని పూర్తిగా మట్టి అంతా పెరిగిపోయింది తీసేసి దాన్ని గనక మనం సక్రమంగా ఉపయోగించుకుంటే పాకిస్తాన్ దాని మీదే మనకు లొంగి వస్తుందండి. భారతదేశం ఆ పని కనుక చెయ్యాలి. జై భారత్. ఒక 10 రోజులు ఆగితే దాన్ని సరిగా లైన్ వస్తుంది. నీళ్లు కట్ అయిపోయింది కాబట్టి 10 రోజుల తర్వాత చాలా వరకు మార్పులు వచ్చేసి వాడే వెనక్కి తగ్గుకుంటాడు 100%. అది వ్యవస్థనే ఒక 10 రోజులు అయిపోతే మొత్తం లైన్ మొత్తం ఫీజులు కట్ అయిపోతుంది. అది అంటే యూత్లో చాలా వైరాలిటీ కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, భారత్ సత్తా చూపించాలని యూత్ కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు నేను జరిగిన దాన్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు భారత్ సింధూర్ అని పేరు పెట్టారు. భారత్ సింధూర్ అని చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు ఆడపిల్ల బొట్టు ఏదైతే తీశారో ఈరోజు భారత్ సింధు అని పేరు పెట్టారు. ఏదైనా మా ఇండియన్స్ అంతా నిద్రపోయారు అనుకున్నారు, కానీ ముందుంది ముసలి పండగ. ఇప్పుడు కంగారే ఉంది, ఇప్పుడే శాంపుల్ చూపించింది. ఇంకొన్ని రోజులు పోతే ఇండియన్స్ ఏంటో చూపిస్తారు. ఇండియన్స్ ఏంటంటే అందరూ ముస్లిమ్స్ మహిళలు మొత్తం కలిసి ఈరోజు ఇక్కడ అంతా ఏకపక్షంగా ఉన్నారు. కానీ మేము కానీ హిందూస్ అంతా కలిసి ఒకసారి ఏకంగా అయితే పాకిస్తాన్ మట్టి కలిసిపోతాకి ఎన్నో రోజులు లేదు, కొన్ని రోజులు. కానీ అది శాంపుల్, ఇప్పుడు శాంపుల్ చూపించాం. ముందుగా ఇంకా మళ్ళీ మా మీద దాడులు కానీ మళ్ళీ ఇప్పుడు 10ంటికి ప్రెస్ మీట్ అంటున్నారు, అది కూడా ఏం మారుతారు చూసి మా తర్వాత మా ఇండియన్స్ ఏంటో చూపించాం. ఇప్పుడు కొద్దిగా భయపడ్డారు. ఇంకొన్ని రోజులు ఆగితే మళ్ళీ చూపిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్స్ అంతా నిద్రపోతున్నారు, వీళ్ళంతా ఏం చేయలేరు అనుకో. ఇప్పటికే యుద్ధానికి సంబంధించిన సన్నాహాలు చేయబోతున్నారు. భారతదేశ వ్యాప్తంగా మెయిన్ సిటీస్లో 3 ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం యుద్ధ సన్నాహాలకు సంబంధించి ట్రయల్ రన్ కూడా జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఈ రోజు జరిగిన దాడికి ఇండియన్స్ మీద ఇంత కూడా ఏమీ చేయలేరు. దానికన్నా పై ఎత్తులుగా ఈరోజు మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇండియన్స్ అంతా పడుకున్నారు, నిద్రపోతున్నారు అనుకుంటున్నారు. దానికన్నా పై ఎత్తులు ఈరోజు సాధిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ నిన్న తీసుకున్న పాత్ర చాలా కీలకమైనది. ఖచ్చితంగా దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే యుద్ధం వస్తే కనుక ఖచ్చితంగా ముందే ఉంటారు భారతీయులంతా కూడా చెప్తున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఎంత దూరమైనా భారత ప్రభుత్వం వెళ్తే దానికి అనుగుణంగానే భారతదేశ ప్రజలంతా కూడా వెనకాతలు ఉంటారు. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణచివేయడంలో గతంలో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతీకారం లేదా ప్రతి చర్యగా ఈ దాడులని ఖచ్చితంగా అందరూ సమర్థిస్తున్నారనే చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.